ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తే సతీ పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతికామి దశ దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత. ఓం సమ్మక్కాయ నమ, ఓం సారలమ్మాయ నమ, ఓం శ్రీ మాత్రే నమ. భక్తి దేవర యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము. ఈ సెప్టెంబర్ మాసం 2025 సెప్టెంబర్ నెల ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ కేతు దశ మారిన దాని వలన కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి. మరి ఈ కేతు వలన కొన్ని కార్యక్రమాలు చేతిగాడకు వచ్చినాయి, కొన్ని చేజారిపోవటం, పెళ్లిళ్ళు కాకోకుండా ఉండటం, వ్యాపారం ముందుకు రాకోకుండా ఉండటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, ఏ పని చేసినా కూడా ఆ పనిలో వాళ్ళకి విజయవంతం కాకోకుండా ఉండటం. మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి విద్యాపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఎన్నో విధానాలుగా వాళ్ళు ఎదురు చూసి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ 12 రాశుల్లో అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధం అనేది మార్పులు అనేది కొన్ని రాబోతున్నాయి. మరి ఆ మార్పులు ఏ విధంగా ఏ టైం నుంచి బాగుంటాయి అనేది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను. కాబట్టి ఏ రాశికైనా కానీ ఏ నక్షత్రానికైనా కానీ మీరు కొద్ది జాగ్రత్త తీసుకొని కొంచెం శ్రద్ధగా మీరు దీన్ని శ్రద్ధగా ఆలోచించి ఈ టీవీ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఇన్నట్టుకైతే మీలో ఉండాల్సిన సమస్యలు ఏమన్నా ఉన్నా, ఏదన్నా నెగిటివ్ ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నా, ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఆ సమస్యకు అనేది మీకు ఒక దారి దొరుకుతుంది. 2025 సెప్టెంబర్ మాసం కన్య రాశి ఫలితాలు. ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మనసు, ఆలోచన విధానం చాలా వరకు బాగుంటుంది. విద్యాపరంగా చూసుకుంటే చాలా వరకు బాగుంటుంది. కానీ విద్యాపరంగా రాస్తూ లాస్ట్ ఒక్క సబ్జెక్ట్లో వీళ్ళు బ్రేక్ అయిపోతుంటారు. ఎన్నో రోజులు పడ్డ కష్టము ఒక్క నిమిషంలో వీళ్ళకి బూర్దిలో పోసిన పన్నీరు మాదిరిగా అయిపోతుంటది. మరి వాళ్ళ మైండ్లో మనసులో అరే ఏమిటి, నేను ఇంత కష్టపడి ఇంత చదివి ఈ చిన్న సబ్జెక్ట్లో ఎందుకు ఇలా జరిగింది ఏమిటా అని చాలా మందికి చాలా సందేహాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి నెల మొత్తంలో చివరి భాగంలో కొన్ని ఖర్చులు ఎక్కువ రాబోతున్నాయి, చివరి లెవెల్లో. మరి నమస్కారాలు, ఎదుటి మనిషిని మనం నమస్కారం ఇచ్చినప్పుడే మనకు వాడు నమస్కారం ఇస్తాడు. ఎదుటి మనిషిని మనం గౌరవిస్తేనే ఆ మనిషి మనల్ని గౌరవిస్తాడు. ఎదుటి మనిషిని మనం సులభంగా తీసేసామనుకోండి, మనల్ని వాడు అలాగే తీసేస్తాడు. కాబట్టి మొక్కించుకోవాలి, తిట్టిపుచ్చుకోకూడదు. మనం ఒకరికి నమస్కారం పెట్టుకోండి, వాడు మనం తిరిగి నమస్కారం పెడతాడు. మనం ఒకరికి సెకండ్ ఇచ్చామనుకోండి, వాడు మనకి సెకండ్ ఇస్తాడు. అది గౌరవం అనేది మనం ఇచ్చి పుచ్చుకునే దాంట్లోనే ఉంటుంది. కాబట్టి మరి మీకు కొత్త పరిచయాలు కొన్ని రాబోతున్నాయి. ఆన్లైన్లో మోసాలు కొన్ని జరగబోతున్నాయి. మీకు ఆన్లైన్లో బెట్టింగ్ విషయాలలో కానీ, మీరు చేసే ఆటల్లో కానీ, ప్యాకాట్లో కానీ రకరకాల ఆటలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ఆటల్లో మీకు నష్టాలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి మిమ్మల్ని చేసి నవ్వులు పాలు చేసే జాతకం అనేది మీ జాతకంలో కనబడుతుంది. అల్లరి పాలు చేసి పబ్లిక్ లో మనశ్శాంతి లేకోకుండా మీ దగ్గర డబ్బు లేదు అని తక్కువ అంచనా వేసి మిమ్మల్ని ఎంతో విధంగా మిమ్మల్ని కష్టపెట్టాల్సిన టయాలు కొన్ని రాబోతున్నాయి. జాగ్రత్త పడండి. మరి డబ్బు పరంగా జాగ్రత్త. కొన్ని ప్రదేశాలలో కొన్ని మార్పులు కొన్ని వస్తాయి. మీకు ఇప్పుడుండే ఇంట్లో కానీ ఇప్పుడుండే ఆఫీసులో కానీ మార్పులు చేయండి, చేంజెస్ చేయండి. మీకు కొత్త మార్పులు వస్తాయి, కొత్త పనులు విజయవంతం అవుతాయి, లక్ష్మి కలిసి వస్తుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. మరి మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటారో ఆ కార్యక్రమాలలో మీకు
100% మీకు కరెక్ట్ గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మీ జాతక పరంగా యోగ పరంగా చూసుకుంటే కొన్ని ఆస్తులు కొనుగోళ్లు సమయం అనేది కొన్ని రాబోతుంది. మరి ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్త మీరు తీసుకోండి. మీరు పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు చాలా ఇంపార్టెంట్. వృద్ధుల్ని ప్రేమించండి, అమ్మానాన్ని గౌరవించండి. వాళ్ళు ఏది చెప్పినా కూడా ఆ ప్లానింగ్ లో మీరు చెయ్యండి. కాబట్టి వాళ్ళని మీరు దూరం ఉంచొద్దండి, దగ్గర ఉంచుకొని వాళ్ళని కాపాడుకుంటూ రాండి. మీ జీవితానికి ఒక మంచి మార్గం అనేది మీకు వర్తిస్తుంది. కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఏమిటి అనేది మీ గురించి మొత్తం పరిష్కరించి నేను చూసి చెప్పగలుగుతాను. మీకు ఎలాంటి సందేహం కానీ ఎలాంటి డౌట్ కానీ ఉంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి ఫోన్ చేసినట్టుగైతే మీ పేరును బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి ఎలా ఉందో, ఎలా జరుగుతుందో అనేది కూడా మేము అన్ని చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. సెప్టెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనయోగం, లక్ష్మీ యోగం, స్థానయోగం, శని ప్రాప్తి యోగం. శని ప్రాప్తి యోగం అనేది చివరి స్టేజీస్కి వచ్చేసేసింది. వీళ్ళు ఇప్పుడు ఎక్కాల్సింది పై మెట్టే గాని కింద మెట్టు కాదు. మరి వీళ్ళకి కష్టాలు తొలగి ఎన్నో రోజుల నుంచి ఇలా పడ్డ కష్టాలు, ఎన్నో రోజుల నుంచి ఒక రోజు భోజనం ఉండి, ఒక రోజు నిద్ర లేక, ఒక రోజు భోజనం లేక, ఒక రోజు మనశ్శాంతి లేక ఎన్నో బాధలు పడుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి శుభవార్త రాబోతుంది. ఈ కుంభరాశి వాళ్ళకి అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది. నక్కను తొక్కి వచ్చినట్టుగా, నక్కతోక తొక్కి వచ్చినట్టుగా వాడు అదృష్టాన్ని బట్టి నక్క ముఖం చూసి వచ్చేవరా నాన్న అన్నట్టుగా చాలా మంది సామెత అంటుంటారు. అదే విధంగా వీళ్ళకి ఏదో ఒక రూపంలో, స్త్రీ రూపంలో గాని, వ్యాపార రూపంలో, బిజినెస్ రూపంలో, చేసే పనిలో గాని, చేసే బిజినెస్ లో గాని, ఏదో ఒక విధంగా గాని భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి రాబోతుంది. వీళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది రాబోతుంది. మరి అధిక ఖర్చులు తగ్గించండి. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా తొందరపాటు వద్దు. విద్యారంగంలో ఆలోచనలు ఎక్కువగా ఉండాలి. ఆలోచనతో చేయండి. సొంత నిర్ణయం చేశారనుకోండి కొంత ఇబ్బంది పడతారు. ఎదుటి వాడి డైరెక్షన్ కూడా తీసుకొని చేయండి, విజయవంతం అనేది అవుతుంది. మరి ఈ నెల 15 నుంచి వ్యాపార రంగంలో చాలా కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా వరకు రాబోతున్నాయి. వాహన ప్రయాణాలు రాబోతున్నాయి. శత్రువులపై మీకు విజయం అనేది రాబోతుంది. వాహనాల గండం అనేది ఒకటి రాబోతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా తొందరపడి మీరు చేయకోకుండా ఆస్తులు కొన్ని కొనుగోళ్లు కూడా కొన్ని రాబోతున్నాయి. మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు, చేసే కార్యక్రమాలు, భార్య నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు గాని, మీ తల్లిదండ్రుల నుంచి గాని కొంత రావాల్సిన ఆస్తులు గాని, పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొంత భూమి విశేషాలు గాని, మీ తాతల ముత్తాతల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు, స్థిరాస్తులు కూడా ఇప్పుడు మీకు మంచి అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం రాబోతుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా వృద్ధుల్ని ప్రేమించండి, పెద్దవాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి. అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది. మనకి ఎంత తెలిసినా కూడా దైవ అనుగ్రహం లేనిది మనం ఏది చేయలేము. కాబట్టి ఆ దైవ అనుగ్రహం మనకి ఎక్కువగా కావాలి అంటే మనం చేయాల్సింది యత్నము ప్రయత్నమురా అన్నాడు. మనం చేసే యత్నము ప్రయత్నంలోనే కొన్ని అర్థాలు, కొన్ని పరమార్థాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ జీవితంలో చాలా మంది అనుకునేది ఒకటే, ఈ జీవితం ఇంతేనా, 24 గంటలు కష్టపడాల్సిందేనా, ఇగంటూ నాకు టైం అనేది వస్తుందా రాదా అన్నట్టుగా చాలా మంది మనసులో చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీరు పట్టిందల్లా బంగారం అయ్యే అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే మార్గాలు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి తొందరపాటు లేకోకుండా ఆచితూచి అడుగేయండి, ఆలోచన చెయ్యండి. కాబట్టి మనకి ఎంత తెలిసినా తెలియనట్టుగా ఉండండి. మాకు అన్ని తెలుసని మీరు ముందు పోయారనుకోండి, లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఇరికిస్తారు. లేనిపోయిన దాన్ని మిమ్మల్ని ఇరికించి మనశ్శాంతి లేకుండా చేసి మిమ్మల్ని ఆందోళన పాలు చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ మీద ఉండాల్సిన
గ్రహాలు అనేది కొన్ని కనబడుతున్నాయి. 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. దీంట్లో రావుకేతు గ్రహాలు ఎక్కువగా మిమ్మల్ని ఘోషిస్తున్నాయి. ఈ రావుకేతువుల గ్రహాల వలన మీ మైండ్, మనస్సు, ఆలోచన, తెలివితేటలు భంగమైపోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి మీరు పడ్డ కష్టానికి కూడా ప్రతిఫలం లేకుండా అయిపోతుంది. ఎందువల్ల? ఇది గ్రహ ప్రభావం వలన. ఆ గ్రహ ప్రభావం ఎవరో నీ మీద, మీ కుటుంబం మీద, మీ అమ్మకో, మీ నాన్నకో, మీ చెల్లికో, నీకో, మీ భార్యకో, మీ పిల్లలకో ఏదో విధంగా మీ మీద ప్రయోగం పంపించారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఆ విధానాన్ని మనం తీసేయాలంటే మీ పేరు, వయసు, గోత్రనామము మీరు మాకు డైరెక్ట్ గా ఫోన్ చేసినట్టుగైతే మీ పేరు బలాన్ని బట్టి, మీ జాతక బలాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, బయట ఏముంది, పిల్లల మీద ఏముంది, ఏమి నడుస్తుంది, ఏమి నడవబోతుంది అనేది చూసి జాగ్రత్త చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీరు చేయాల్సిన దైవ బలం, అమ్మవారు ఆశీర్వాదం, కనకదుర్గ, శ్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించినట్టుగైతే మీకు అష్ట ఔశ్వర్యాలు, భోగ్య భాగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి మొత్తం చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.